ఇక్కడ రాజకీయ నాయకుడు జైలు నుండి కూడా పోటీ చేయొచ్చు. ఎంత దౌర్భాగ్యం ఇది. ఖచ్చితంగా ఈ సిస్టమ్ ఎంతవరకు కరెక్ట్? ఒక రాజకీయ నాయకుని మీద ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద లీడర్ అవుతాడు. కానీ ఒక్క కేసు ఉంటే కష్టపడి చదువుకుంటే ఆయన జీవితాన్ని తుంగలో వేసి తొక్కుతారు. ఇలాంటి సంస్కృతి అనేది మారాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. మార్పు తీసుకురావాలి, ప్రశ్నించాలి. చట్టసభల్లో ఇలాంటివి రావాలి. రాజకీయ నాయకుని పైన కేసులు ఉంటే కూడా అతనికి అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉంది. నిజమైన నాయకుడు మన ప్రజాస్వామ్యబద్ధంగా మనం వస్తాడు, మన పౌరులం ఎన్నుకుంటాం. కానీ ఇది ఆలోచించినరా? కానీ ఎక్కడ జరుగుతుంది? అమలుకి వస్తుందా? కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే చట్టాలు చేసేదే నాయకులు కదా, వాళ్ళకి ఎటువంటి విద్యార్హతలు అవసరం లేదు. ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద గొప్పోడు. ఎట్లా సంపాదించింది అనేది కాదు, ఎంత ఖర్చు పెట్టి గెలిచింది అనేదే ముఖ్యమవుతుంది కదా. కానీ ఎప్పుడు వస్తుంది మార్పు? మన లోపల కదా మార్పు రావాల్సింది, ఓటర్ లోపల కదా మార్పు రావాల్సింది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆలోచించండి, ఆలోచించి మనల్ని మనం కాపాడుకుందాం.